వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చూసుకుందాం. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరుకును. నీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదర సహోదరుడా, వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అడుగుడి మీకు దొరుకును. ఇదేంటి? ఒక అద్భుతమైన ఆహ్వానం. అడుగుడి మీకు దొరుకును. అయితే దేవుడు మనకు చెప్పేది చాలా స్పష్టంగా ఉంది. నువ్వు అడుగు, నేను ఇస్తాను. నువ్వు అడుగు, నేను ఇస్తానని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇందులో ఒక ఆత్మీయమైన రహస్యం ఉంది. ఈ వాక్యం చూస్తే దేవుడు మనకు ఎప్పుడు వాగ్దానం చేస్తాడు, దేవుడు ఎప్పుడు మనకు వాగ్దానం ఇస్తాడు. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చే ముందర ఒక షరతు పెడతాడు. ఏం పెడతాడు? ఒక షరతు. అంటే ఏంటి? ఒక కండిషన్ దేవుడు పెడతాడు. డిసెంబర్ 31వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా దేవుని వాగ్దానాలు ఏం చేస్తారు? తీసుకుంటారు. ప్రతి ఒక్కరు తీసుకుంటారు. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడమన్నా, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడన్నా, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడని చెప్పి అందరు కూడా ఫోటోలు కూడా పెడతారు. పెట్టి అన్న దీన్ని నాకు అర్థం చెప్పండి అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడు బైబిల్ వాగ్దానం అనేది తీసుకుంటారు. అందులో ఏముంటుంది వాగ్దానము? నేను నిన్ను దీవిస్తాను అని ఉంటుంది. ఒక మొక్కు ఉంటుంది అంతే. ఇంకో వాగ్దానం ఉంటుంది, నేను నిన్ను స్వస్థపరుస్తాను. అక్కడితో అయిపోయిందా? అక్కడితో అయిపోలేదు. దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చినా సరే ఒక షరతు పెడతాడు. ఆ వాగ్దానాన్ని మొత్తం చదవాలి. ఏం చేయాలి? మొత్తం చదవాలి. ఆ షరతు ఎక్కడ పెడతాడు? ఆ వాగ్దానం పైనే పెడతాడు. అది మనం చదవం. ఆ వాగ్దానం ఆ మొక్క మాత్రమే చదువుతాం. నేను నిన్ను స్వస్థపరుస్తాను, అది మాత్రం చేస్తాం. ప్రార్థన చేస్తాం. ప్రభా, అయ్యా నాకు ఈ వాగ్దానం ఇచ్చా కదా, ఈ వాగ్దానం నాకు నెరవేర్చబడట్లేదని చెప్పి మళ్ళీ దేవుణ్ణి అడుగుతాం. అలా ఎన్నో కాగితాలు ఉంటాయి మన దగ్గర, లేవా? వాగ్దానాలు లేవా మన దగ్గర? మీ ఇంట్లో కానీ మీ బైబిల్ కానీ ఎన్నో ఉంటే చూసుకోండి. 2024, 23, 22, 21 ఎన్నో ఉంటాయి వాగ్దానాలు కదా. అందులో ఒకటే నెరవేర్చబడిందా అంటే లేదు. ఎందుకు లేదు అంటే వాగ్దానానికి ఒక షరతు ఉంది, ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ మనం నెరవేర్చలేదు. అందులో ఇదే బైబిల్లో ఉన్న ఒక మర్మం. దేవుడు వాగ్దానం ఇస్తాడు, కానీ ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఒక షరతు దేవుడు పెడతాడు. ఆ షరతు పెడతాడు. దాన్ని మనము నెరవేర్చినప్పుడు, అనగా దేవుడు చెప్పినట్లు విధానం మనం చేసినప్పుడు, అప్పుడు ఆ వాగ్దానం ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. మన దేవుడు మనలో కోరుకునేది, మనలో ఆయన మాట వినటము, తగ్గించుకోవటము, వాక్యం ప్రకారం మనము జీవించటం. వీటి ప్రకారం ముందుకెళ్ళినప్పుడు దేవుని వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఇప్పుడు ఎందుకు వీటి గురించి మాట్లాడుతున్నానంటే, మనకి 2026 సంవత్సరము రాబోతుంది. ఇంకొక నెలలో మనం వాగ్దానాన్ని కూడా తీసుకోపోతాం. వాగ్దానాన్ని బైబిల్ తీసుకుంటాం, అట్లానే మందిరానికి వెళ్ళి తీసుకుంటాం. ఈ వాగ్దానం తీసుకొని ఈ సమ్మర్లో ఉంటారు కాబట్టి ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడాలంటే దేవుడు కొన్ని షరతులు పెడతాడు. ఆ షరతులు మనం చేయాలి. అవేంటో మనం చూద్దాం. మొట్టమొదటిగా నేను చూసినట్లయితే దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా ఒక షరతు ఉంటుంది. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి చెడు మార్గములను విడిచిన యెడల నేను ఆకాశం నుండి వాళ్ళ ప్రార్థన విని వాళ్ళ పాపమును క్షమించి దేశములను స్వస్థపరచుతాను. చూడండి, ఇక్కడ వాగ్దానం ఎట్లా ఉంటుందంటే, నేను నిన్ను దీవిస్తాను అని ఉంటుంది వాగ్దానంలో. ఆ మొక్కలో ఏముంటుంది? నేను నిన్ను దీవిస్తాను. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు నా దారిలో నడిచినప్పుడు ఆ వాగ్దానం అనేది నెరవేర్చబడుతుంది. చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో, నువ్వు నా దారిలో నడవాలి, అప్పుడు నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. ఎన్నిదేంటిది?
షరతు. దాని కింద వాగ్దానం ఏముంది? నీ ప్రార్థన వింటాను, నీ పాపాలని క్షమిస్తాను, వారి దేశం నేను స్వస్థపరుస్తాను. అంటే దేవుడు చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరచాలంటే, నిన్ను దీవించాలంటే, నీ ప్రార్థనలన్నీ కూడా నేను ఆలకించాలంటే దానికి ఒక కండిషన్ ఉంది. ఏముంది? చదవండి. తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, చెడు మార్గములను విడిచిన ఎడల, అప్పుడంట ఆయన ఆకాశం మన ప్రార్థన విని పాపమును క్షమించి దేశం ఏం చేస్తారంట? స్వస్థపరచు. అంటే దేవుడు స్వస్థపరచాలంటే నా ప్రజలు తన్ను తాను తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకుంటే నేను నిన్ను స్వస్థపరుస్తాను. నీ చెడు మార్గాన్ని విడిచిపెడితే అప్పుడు నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. నువ్వు నా మాట అంగీకరించి నేను చెప్పింది నువ్వు చేస్తే అప్పుడు నేను దీవిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాను. ఎప్పుడైనా సరే దేవుడు మనకి ఏదైనా వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానాన్ని అక్కడితో దాన్ని సంతోషపడకండి. ఒక మొక్క ఇచ్చారంటే, ఆ వాగ్దానం ఒక ప్రామిస్ కార్డ్ ఇచ్చారంటే బైబిల్ ఓపెన్ చేసి అది ఏ వచనము ఏ అధ్యాయము తీసి ఓపెన్ చేసి ఆ వచనం మొత్తం ఏం చేయాలి? మనము చదవాలి. ఆ వచనం మాత్రమే కాదు, పై వచనం చదవాలి, కింద వచనం కూడా మనము చదవాలి. చదివినప్పుడు ఆ వాగ్దానం ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఏంటి సంగతి మనకు అర్థమవుతుంది. దేవుడు స్వస్థపరుస్తాడు కానీ ఇంకా అనారోగ్యం పోలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తారు. వాగ్దానం తీసినప్పుడు ఏమొచ్చింది? నేను దీవిస్తాను అని వచ్చింది. వచ్చినప్పుడు ప్రభువా నన్ను దీవిస్తాను కదా, నన్ను దీవించు అని ప్రార్థన చేస్తున్నాను. సంవత్సరం నెలలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ వాగ్దానం మాత్రము నెరవేర్చుకోలేదు. కావాల్సిన ఆ జాబ్ రాలేదు, కావాల్సిన ఆ ధనము రాలేదు, లేకపోతే అనుకున్నది మనం అచీవ్ చేయలేకపోయాం. అదేంటి దేవుడు దీవిస్తా అన్నాడు కదా, ఇంకా దీవెన రాలేదేంటి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆ వాగ్దానం మనం సరిగ్గా చెబితే ఏముంటుందంట? నువ్వు నా మాట విని నా మాటలు అంగీకరించి నీ చెడు మార్గం నువ్వు విడిచిపెట్టి, నీ పాపాలు నువ్వు విడిచిపెట్టి, నువ్వు తగ్గించుకొని నువ్వు నా దగ్గరకు వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది నాకు ప్రార్థన చేస్తే అప్పుడు నేను ఆకాశం నుంచి నీ ప్రార్థన నేను వింటా అంటున్నాడు. కానీ సాధారణంగా మనం వినే వాక్యం ఎట్లా ఉంటుందంటే పై దాని గురించి చెప్పరు. ఇదిగో నేను నిన్ను ఆశ్రయిస్తాను, ఇంకో దేవుడు నిన్ను ఆశ్రయించబోతున్నాడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు అని చెప్తారు. కానీ ఆ పై దాని గురించి వివరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నాకు ఎన్నో వాగ్దానం చేశాను, నా గమ్యం ఏంటి, నా స్థితి ఏంటి, నా జీవితం ఏంటి, అవన్నీ కూడా నెరవేర్చబడాలంటే నువ్వు తగ్గించుకొని నా దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని విప్పి నీ పాపములన్నీ ఒప్పుకొని నువ్వు మారుమనసు పొంది నువ్వు రక్షణ పొంది నువ్వు నా మార్గం నడిచిన ఎడల అప్పుడు నేను ప్రార్థన ఆలకిస్తాను, నీకు రావాల్సిన జాబ్ నేను ఇస్తాను, నీకు చేయాల్సిన వివాహాన్ని ఘనంగా నేను జరిగిస్తాను, నీకు రావాల్సిన ప్రతిదీ కూడా ద్వారాలు నేను ఏం చేస్తాను? తెరుస్తాను చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడండి? ఎప్పుడు చర్చకొచ్చినంత మాత్రాన, బైబిల్ తీసినంత మాత్రాన, పాట పాడినంత మాత్రాన, ప్రతి ఆదివారం చర్చకొచ్చి ఇట్లా అనుకున్నంత మాత్రాన అది జరిగిపోతుందా? లేకపోతే దారి మధ్యలో ఎన్ని చర్చలు కనపడతాయి అన్ని చర్చలకి ఇట్లా బట్టి ఇట్లా చెప్తే అయిపోతుందా? దాంతో ఏది కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. దేవుడు కోరుకునేది ఏంటంటే మొట్టమొదటిగా తగ్గించుకోవడం. అందుకే ఇక్కడ ఉంటుంది ఏమని, ఒకటి దేవుని వాగ్దానం. ఈ దేవుని వాగ్దానం నెరవేర్చబడాలంటే దీనికి ఒక ఈక్వేషన్ అటు చూసారా? A² = A+A × A ఉంటుంది చూసారా? అట్లానే దేవుని వాగ్దానం ఈక్వల్ టు ఫస్ట్ ఏంటంట? దేవుని వాగ్దానం ఈక్వల్ టు మనం చేయాల్సిన పని ప్లస్ దేవుడు చేయాల్సిన పని. అంటే ఈ వాగ్దానంలో రెండు ఉంటాయి. ఒకటి మనం చేయాల్సింది ప్లస్ దేవుడు నెరవేర్చేది. ఈ రెండు కలిపితే యాడ్ చేస్తే అప్పుడు దాని అయ్యేది దేవుని యొక్క వాగ్దానం. దేవుని వాగ్దానం మనం చేయాల్సింది మనం చేస్తే ప్లస్ దేవుడు అనుకుని చేస్తాడు, రెండు కలిపితే దేవుని వాగ్దానం. అప్పుడు దేవుని వాగ్దానం అనేది నెరవేర్చబడుతుంది. అదే దేవుడు అంటాడు, నువ్వు నీ భాగం చేస్తే నేను నా భాగము నేను చేస్తాను, నీవు నీ పని చేస్తే నేను నా పని చేస్తాను. మనం చేయాల్సిన పని మనం చేస్తే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. మనం చేయాల్సిన పని మనం చేయకుండా దేవా నువ్వు చేయి అంటే దేవుడు చేయడు, ఎవరికి చేయడు.
ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు చేస్తారో దేవుడు వాళ్ళ పని ఆయన చేస్తాడు. కాబట్టి ముందు మన పని మనం చేద్దాం, అప్పుడు దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. ఆ వాగ్దానం నెరవేర్చడము, దేవుడు ఇవ్వాల్సిన జాబ్ కానీ, దేవుడు మీకు ఇవ్వాల్సిన చదువులో సక్సెస్ కానీ, మీ మ్యారేజ్ కానీ, మీ కుటుంబంలో దీవించాలి, అవన్నీ దేవుడు చేస్తాడు. అవన్నీ పక్కన పెట్టేసేయండి. ముందు మనం చేయాల్సిన పని మనం చేస్తే అప్పుడు దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. నువ్వు నీ భాగం చేస్తే నా భాగం నేను చేస్తా అని చెప్పి దేవుడు అంటాడు. నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే 99 అడుగులు నేను వేపిస్తాను అంటాడు. కాబట్టి మనం చేయాల్సిన భాగం మనం చేయాలి. మనం చేయాల్సిన భాగం ఏంటి? తగ్గించుకొని ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభు మార్గంలో మనము నడిచిన ఎడల అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇవి చేయకుండా మనం ఎన్ని ప్రార్థన చేసినా, 366 రోజులు ప్రార్థన చేసినా, ప్రతి సంవత్సరం ప్రార్థన చేసినా, నువ్వు ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఎన్ని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది తలమైన చేపెట్టి నువ్వు ప్రార్థన చేయించినా సరే ఏది కూడా వాగ్దానము నెరవేర్చబడదు. ఎందుకంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేదు కాబట్టి. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా ఎంతమంది ప్రాఫిటిక్ వర్డ్స్ మాట్లాడినా, ప్రవచన వాక్యాలు మాట్లాడినా, ఎదుగో దేవుడు నాకు కళ్ళ ఇలా చూపిస్తున్నాడు, అలా చూపిస్తా చెప్పి నీ ఎదురున్న సేవకు చెప్పినా సరే అది నీకు నెరవేర్చబడదు. ఎందుకంటే నువ్వు చేయాల్సిన పని చేయలేదు కాబట్టి. వాక్యమైన ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు వాగ్దానం మన జీవితం నెరవేర్చబడాలంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటిది? ఒక షరతు ఉంటుంది. ఆ షరతు మనం ఏం చేయాలి? అది మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. ఆ దేవుడు పెట్టిన షరతు ఏంటి? ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుడు ఏం చేయమంటున్నాడు అని మనం తెలుసుకొని మనం ముందుకెళ్ళినప్పుడు ఆ వాగ్దానం అనేది నెరవేర్చబడుతుంది. రెండు చూస్తే, ఎందుకు దేవుడు ఆలకించడానికి ఆయన ఒక్కోసారి ఆయన ఇష్టపడ్డు, లేకపోతే ఎందుకు దేవుడు ఆలకించడు అంటే మన బైబిల్ వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయం. దేవుడు ఆలకించకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు దేవుడు ఆలకించట్లేదు? మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని మొరలు పెట్టినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా సరే ఎక్కడ వేసినా గొంగరలానే ఉంది, కానీ ఆ వాగ్దానం అనేది ముందుకు లేదు, వెనక లేదు. ఎందుకు అంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. కొంతమంది ఇలా అంటారు, ఏమంటారంటే, నేను చాలా బాగా ప్రార్థన చేస్తాను కానీ దేవుడు నా ప్రార్థన వినడం లేదు. దానికి బైబిల్ చెబుతుంది, సమస్య దేవునిలో లేదు, ఎవరిలో ఉంది? మనలో ఉంది. దేవుడు ఒకటి చెప్పాడు, అది నెరవేర్చబడలేదు, అది నా జీవితంలో అయినా మీ జీవితంలో అయినా నెరవేర్చబడలేదంటే సమస్య దేవుని దగ్గర లేదు, సమస్య దేవుని దగ్గర లేదు, సమస్య మన దగ్గర ఉంది. అందుకే వాక్యం ఇలా చెప్తుంది, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనము, మీ దోషములు మీకును మీ దేవుడికిని అడ్డుగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును, అందుచేత ఆయన ఆలకింపుకున్నాడు. అందుకని ప్రార్థన వినడం లేదు, అందుకే నీ మొర ఆయన చెవికి వెళ్ళడం లేదు. కాబట్టి మన దోషములు, మన పాపములు ఆయనకి అడ్డుగా వచ్చాయి. దేవుడు మన ప్రార్థనలు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ దేవుడికి మనకి అడ్డుగా మన పాపములు వచ్చాయని బైబిల్ వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తుంది. ఎట్లా వచ్చిందంట? దేవుడికి మధ్య ఎలా ఉందంట? ఒక గోడలాగా ఉంది. అదే ఉంది కదా, మన పాపములు ఎలా ఉన్నాయంట? ఒక గోడలాగా ఉన్నాయి. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేలు దోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నది, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడుని బట్టి మాట్లాడుచున్నవి. కాబట్టి దేవుడి కార్యాలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చబడి. కాబట్టి దేవుడు కోరుకున్నాడు, మన ప్రార్థన ఎందుకు అంగీకరించబడటం లేదు, ఎందుకు దేవుడు ఆలకించడం లేదంటే మన పాపములు దేవుడికి అడ్డుగా వచ్చాయి. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, మనం చేసే ప్రార్థన దేవుడు వినాలంటే మనం చేసిన పాపములన్నీ కూడా దేవుడి దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అందుకే అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా, నాకు జాబ్ వచ్చిందండి, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నానండి, ఆ మిస్సెస్ కూడా జాబ్ చేస్తుందండి, కానీ ఎక్కడేసిన గొంగరు, ఎక్కడే సినిగిపోయిన సంచులు వేసినట్టుగానే పడిపోతుందండి, ఏ అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాం, సమస్యలోకి వెళ్ళిపోతున్నాం, ఎక్కడుండాల్సిన ఖర్చులు ఉండిపోతున్నాయి. ఎందుకు అంటే దేవుడు దీవించట్లేదా? దీవిస్తున్నాడు కానీ ఒక సినిగిపోయిన సంచిలో డబ్బులు చేస్తే ఎట్లా ఉంటుందండి? ఒక సంచి తీసుకొచ్చారు మీరు, అంటే నాకు సహాయం చేయండి అన్నారు, పోనీలని చెప్పి ఆ సంచిలో మీకు డబ్బులు వేద్దాం, డబ్బులు ఇట్లా వేసాను, చినిగిపోయింది, అదంతా కింద కాలువ ఉంది. ఇప్పుడు డబ్బులు ఉంటాయా? కింద పడిపోతాయా?
నువ్వు ఎన్ని 100 రూపాయలు వేసినా, ఎన్ని చిల్లర వేసినా సరే డబ్బులు అక్కడ నిలవు. ఎందుకంటే ఆ డబ్బులు ఏమైపోతున్నాయి? పడిపోతున్నాయి కింద. అంటే దేవుడు దీవించట్లేదంటే దీవిస్తున్నాడు, దేవుడు ఆశీర్వించట్లేదంటే ఆశీర్విస్తున్నాడు. కానీ ఎందుకు అది నిలవట్లేదంటే చినిగిపోయింది. ఏమైపోయింది? కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఆశీర్వించడం సిద్ధంగా ఉన్నాడు, కానీ మనము మన పాపం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అప్పుడు అది ఆయన మనల్ని దీవిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే, అన్నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదన్నా. ఎందుకంటే నీకు నీ దేవుడికి పాపము అడ్డుగా వచ్చింది కాబట్టి ఆయన వినడం లేదు. నువ్వంటే ఇష్టం లేదని కాదు, నువ్వంటే ద్వేషం అని కాదు, నువ్వంటే కోపం అని కాదు. ఆయన అంటే కోపం లేదు. ఆయన ఎంతో ఆశపడుతున్నాడు నేను దీవించాలని, ఎంతో ఆశపడుతున్నాడు. చెప్తున్నాడు, నా కుమారుడా నేను దీవించడానికి నేను ఎన్నో ప్రయాసపడుతున్నాను, కానీ నీ పాపమే అడ్డుగా వస్తుంది. దయచేసి ఆ పాపాన్ని ఒప్పుకోవచ్చు కదా, నేను దీవిస్తాను. దయచేసి ఆ పాపాన్ని విడిచిపెట్టవచ్చు కదా, నీ ప్రార్థనకి ఇస్తాను. నీ మొర వినడానికి నేను ఇక్కడ ఉన్నాను, నీ ప్రార్థన వినడానికి ఇక్కడ ఉన్నాను, నేను స్వస్థపరచడానికి ఉన్నాను, నీకు జాబ్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాను, నువ్వు అడిగిందల్లా నేను ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాను. కానీ నేను ముందు సిద్ధంగా ఉన్నా, కానీ నువ్వే సిద్ధంగా లేవు అన్నాడు దేవుడు. మనమే సిద్ధంగా లేవు. లోపం దేవుడిలో లేదు, లోపము మనలోనే ఉంది. మన ప్రార్థనలకు జవాబు రాలేదంటే లోపము మనలోనే ఉంది. కానీ మనం దేవుడిని నిందిస్తాం. మనం పశ్చాత్తపడాలి, మన హృదయం శుద్ధిగా ఉండాలి, మనం దేవుడి దగ్గర మన దోషములు ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఎవరి జీవితం అయినా సరే దేవుడు ఏదైనా కార్యాన్ని లేట్ చేశాడన్నా, అది నెరవేర్చబడలేదన్నా లోపము మనలో ఉంది, కానీ దేవునిలో లేదు. లోపం దేవునిలో లేదు, మనలోనే లోపం ఉంది. అందుకని ఆ కార్యం అనేది నెరవేర్చబడలేదు. కాబట్టి ఆ లోపం ఏంటో మనం తెలుసుకొని మనం విడిచిపెడితే అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. మూడోదిగా ఎందుకు ఆ వాగ్దానం నెరవేర్చబట్టలేదంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం తీసి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేసి చదువుదాం. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకడం లేదు, నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేదురు. దేవుణ్ణి అడుగునందున మీకు ఏమీయో దొరకదు, మీకు ఏమీ కూడా దొరకదు. మూడోది ఏంటంటే ఎందుకు దేవుడు వాగ్దానం నెరవేర్చబట్టదంటే మీరు దేవుణ్ణి అడగడం లేదు కాబట్టి మీకు దొరకటం లేదు. మీరు దేవుణ్ణి అడగకపోతే అది మీకు అది దొరకదు. అక్కడ ఉంది మొదట్లో ఏమని, మీరు ఆశించుతున్నారు కానీ అంటే మీకు దొరకడం లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, మీరు అడగపోవడం వలన మీకు దొరకట్లేదు. మీరు అడగడం లేదు కాబట్టి మీకు అది దొరకడం. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే సొంత బలం మీద మనం ప్రయత్నం చేస్తాం, సొంత జ్ఞానం మీద మనము ప్రయత్నాలు చేస్తాం, సొంత తెలివి మీద మనం ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలో మనము దేవుడి మీద ఆధారపడడం అనేది మనం ఏం చేస్తున్నాం, మర్చిపోతాం. అందుకని దేవుడిని అడగడం మనం మర్చిపోతాం. ఇప్పుడు నేను చేయగలను అనుకున్నప్పుడు నేను ప్రార్థన చేయగలనా? చెప్పండి, చేయగలనా? ఇప్పుడు నేను చేయగలను నాకు అని అనిపించింది, నేను ప్రార్థన చేయగలనా? ఇంకా దేవుడితో నాకేం పని, ప్రార్థనతో నాకేం పని? ప్రార్థన లేదు, దయ్యం లేదు, దేవుడు లేదు అని చెప్పి ప్రార్థన చేసుకోం. ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదు, లేకపోతే ఎందుకు దేవుడు వాగ్దానాలు నెరవేర్చబడడం లేదంటే మనం దేవుడిని అడగడం లేదు. ఎందుకు అడగడం లేదు? మనం సొంత బలం మీద మనము ఆధారపడుతున్నాం, సొంత జ్ఞానం మీద మనము ఆధారపడుతున్నాం, సొంత అనుభవం మీద మనము ఆధారపడుతున్నాం, తెలివిని మీద ఆధారపడుతున్నాం. లేదంటే వాళ్ళ మీద వీళ్ళ ఆలోచనల ప్రకారం మనం ఏం చేస్తున్నాం, నడుస్తున్నాం, ఆలోచన ప్రకారం నడుస్తున్నాం. అందుకని దేవుడు వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడు. మనం దేవుణ్ణి అడగాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే, ప్రభా నేను జీరోకి వచ్చేసాను, ప్రభా నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు, నేను ఎవరిని అడగను, నాకు ఎవరి బలం అవసరం లేదు, నా బలం నాకు అవసరం లేదు ప్రభా, నేను జీరో అయిపోయాను, ఇదిగో ప్రభా నెరవేర్చు ప్రభా అని మనం నోరు తెరిచి అడిగినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనము దేవుడు బలం మీద ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన చేస్తాడు, ఆయన ఆలకిస్తాడు. ఇదివరకు అందుకే బైబిల్ ఉంది కదా, అదే వచనం ఉంటుంది, ఇది వరకు మీరు నా పేరుట అడగలేదు, ఇప్పుడు అడుగు నీ సంతోషము
పరిపూర్ణమగును. ఇదివరకు నువ్వు అడగలేదు, అనుకున్నావు అంతే, అడగలేదు, అందుకే నీకు దొరకలా. ఇప్పుడు అడుగు, ఇప్పుడు నోరు తెరిచి అడుగు, ప్రభా నాకు ఫలానా కావాలి, నాకు ఇది దయచేయి. నోరు తెరిచి అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ సంతోషము పరిపూర్ణమగును. ఎప్పుడు సంతోషం పరిపూర్ణమవుద్దండి? ఇచ్చినప్పుడా ఇవ్వనప్పుడా? ఇచ్చినప్పుడు. కాబట్టి నువ్వు అడుగు, ఆయన నీ సంతోషం పరిపూర్ణమగినట్టు, అంటే దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇస్తా అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు నీ కోసం సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు విశ్వాసంతో అడగాలి. నీవు సిద్ధంగా ఉండాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు వాగ్దానాన్ని మన జీవితం నెరవేర్చబడాలంటే మనం నోరు తీసి అడగాలి. అడుగుడే మీకు ఇవ్వబడును, వెతుకుడే మీకు దొరుకును. అడుగు ప్రతి వాడు కూడా ఏం చేస్తాడంట? పొందుకుంటాడు. మీరు అడగడం లేదు కాబట్టి మీరు పొందుకోవడం లేదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అడగాలి నోరు తెరిచి. ఆ దేవుడు వింటాడు కదండి, ఆయన మన హృదయం తెలుసు కదండి అనుకుంటే అయిపోదు. ఏ తండ్రి కూడా తన కొడుకు దగ్గర వచ్చినప్పుడు తన కొడుకు అడగాలనుకుంటాడు కదా. నా కొడుకు నన్ను పెన్ను అడగాలి, నా కొడుకు నన్ను ఫోన్ అడగాలి, నా కొడుకు నన్ను బండి అడగాలి. తెలుసు, తండ్రికి తెలీదా బండి కావాలని, పెన్ను కావాలని? కానీ తండ్రి ఆలకిస్తాడు, ఎదురు చూస్తాడు. ఎందుకంటే ముద్దు ముద్దుగా వచ్చి కొడుకు చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వినటానికి తండ్రి ఏం చేస్తాడు? సిద్ధంగా ఉంటాడు. అట్లా దేవుడు కూడా అంతే. మనం కూడా ముద్దుగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడికి ఎట్లా ఉంటుంది తెలుసా? ముద్దుగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంట? ముద్దుగా ఉంటుంది. అరే భలే ప్రార్థన చేస్తున్నాడు నాకు మాట, అరే భలే ప్రార్థన చేస్తున్నాడు నాకు కుమార్తె అని చెప్పి దేవుడు సంతోషపడతాడు. కాబట్టి మనం అడిగినప్పుడు దేవుడు సంతోషపడతాడు. మన ప్రార్థన ఏం చేస్తాడు? ఆయన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. 4 చూద్దాం. దేవుని వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం పశ్చాత్తాపం మనము పడాలి. ఎందుకంటే పశ్చాత్తాపం అనేది దేవుని సమాధానానికి అదొక తలుపు లాంటిది. అంటే దేవుని యొక్క సమాధానం తలుపు. చేసే ప్రార్థనకు జవాబు రావాలంటే దేవుని సమాధానం అనేది ఒక తలుపు. అంటే మనం పశ్చాత్తాపడినప్పుడు ద్వారములు ఏమవుతాయంట? ద్వారములు తెరవబడతాయి. పశ్చాత్తాపం తెలుసు. మరి యోనా గ్రంథంలో మనకు ఆల్రెడీ తెలుసు. మనకి ఏంటి? దేవుడు చెప్తాడు, ఇదిగో ఈ నినివే మహాపట్నాన్ని నేను 40 దినాలు ఏం చేయబోతున్నాను? నాశనం చేయబోతున్నాను. ఎందుకంటే వీళ్ళు పాపం చేశారు, వీళ్ళు నాకు వ్యతిరేకంగా జీవించారు. కాబట్టి 40 రోజులు ఏం చేస్తున్నారు? నేను నాశనం చేయబోతాను అని దేవుడు ఆ మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాటలు విని, యోనాను వెళ్ళినప్పుడు యోనా మాటలు విని, ఆ మాటలు వాళ్ళు విని రాజు మొదలుకొని కింద పైనుంచి కింద వరకు జంతువులు పశువులు మొత్తం కూడా కలిసి ఏం చేశారంట? ఉపవాసం వంటి ప్రార్థన వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు తగ్గించుకొని ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ తీర్పు ఏం చేశాడంట? రద్దు చేశాడు. ఏం చేశాడు? రద్దు చేశాడు. అంటే మనసు మార్చుకున్నాడు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? అక్కడ దేవుడు మారలేదు. ఎవరు మారారు? నినివే ప్రజలు మారారు. నినివే ప్రజలు మారినప్పుడు ఆయన మనసు కూడా, ఆయన కృప వాళ్ళ పట్ల మెండుగా వచ్చి ఆ తీర్పు రద్దు చేసి వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు. అంటే అక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మారడు. ఎవరు మారతాం? మనం మారుతాం. ముందు మనం మారితే అప్పుడు దేవుడు కార్యము నెరవేర్చబడుతుంది. దేవుడు మారాలండి, దేవుడు మారడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఒకేలానే ఉంటాడు. మనమే మారిపోయాం. మనం మారితే అప్పుడు దేవుడు కార్యాన్ని, దేవుడు పరిస్థితులను మారుస్తాడు. మనం మారుకున్న దేవుడు పరిస్థితులను మార్చాడు. దేవుడు ఎప్పుడు ఒకేలానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఒకేలానే ఉన్నాడు. అక్కడ నినివే ప్రజలు మారారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ పరిస్థితులను మార్చాడు. మనం మారితే దేవుడు మన పరిస్థితులను మారుస్తాడు. ఎన్ని గందరగోళంగా ఉన్నా సరే, ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే, అసలుకి మనం ఊహించడానికి కూడా, ఆలోచించడానికి కూడా కష్టంగా ఉన్నా సరే, మనం మారితే దేవుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. పాట ఉంది కదా, ఆయన కథ మొత్తం ఏం చేస్తాడంట? కథ మొత్తం మార్చడం అంటే ఆయన నీ జీవితాన్ని మార్చేస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాళ్ళను కూడా ఆయన ఎదుర్కొనే శక్తిని దేవునికి ఇస్తాడు. మనం మారితే దేవుడు మన పరిస్థితిని మారుస్తాడు. మనం మారితే దేవుడు మన చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా మారుస్తూ ఆయన మన మార్గాన్ని ఆయన ఏర్పరుస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటిది? పశ్చాత్తాపం మనం పడాలి. దేవుని వైపు మనం తిరిగినప్పుడు దేవుడు కార్యము నెరవేర్చబడుతుంది. దేవునితో నిలబడిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు నిలబెడతాడు. చూడండి, మన బైబిల్ చూస్తున్నట్టే చాలామంది ఆదికాండం నుంచి
మనం చూసినట్లయితే ఎంతోమంది కనబడుతున్నారు. అందులో మనకు కనపడే వ్యక్తి పేరు ఏంటి? యోసేపు. 39వ అధ్యాయంలో ఉంటాడు. 39-40 అధ్యాయంలో యోసేపు మనకు కనపడతాడు. యోసేపు దేవుడికి ఎప్పుడో వాగ్దానం చేశాడు, కానీ తను ఎలా అయిపడ్డాడు? ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళిపోయాడు. కానీ దేవుడి పట్ల నమ్మకాన్ని విడిచిపెట్టలేదు, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని విడిచిపెట్టలేదు, ప్రార్థన చేశాడు. ఆ జైల్లో చెరసాల్లో కూడా దేవుడిని వెతికాడు. తర్వాత దేవుడు అతన్ని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించాడు. అట్లా మనకి దానియేలు తెలుసు. దానియేలు కూడా రాజ్యపు ఆజ్ఞను వ్యతిరేకించి దేవుడికి ప్రార్థన చేశాడు. ఎవరైనా ప్రార్థన చేస్తే రాజుగారికి కాకుండా ఎవరికైనా ప్రార్థన చేసినట్లయితే తీసుకెళ్ళి సింహంలో పడేస్తానని చెప్పినప్పుడు ఆయన రాజ్య ఆజ్ఞకు వ్యతిరేకంగా దానియేలు వెళ్ళి యథావిధిగా వెళ్ళి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ప్రతిరోజు కూడా తెలుసు ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి నాకు శిక్ష వేస్తారు, అయినా సరే తన ప్రార్థన విడిచిపెట్టలేదు. యథావిధిగా వెళ్ళి దానియేలు ప్రార్థన చేస్తుండేను. ఏం చేశారు? తర్వాత సింహంలో పడివేశారు. సింహంలో పడివేసినప్పుడు దేవుడు దానియేలు ఏం చేశాడు? రక్షించాడు. అట్లానే మనకు యోబు కనబడుతున్నాడు. యోబు కూడా అన్ని కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. ఈ వాక్యాలన్నీ కూడా మనం ఎప్పుడు వింటానే ఉంటాం. ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, కుటుంబం పోయింది, భార్య పోయింది, పిల్లలు పోయారు, స్నేహితులు వెళ్ళిపోయారు, భార్య కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు దాకా సపోర్ట్గా మాట్లాడిన స్నేహితులు కూడా నువ్వేదో తప్పు చేసి ఉంటావు, అందుకే ఇలా జరిగిందని చెప్పి చివరికి ఏం చేశారు? స్నేహితులు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. యోబు ఒంటరిగా అయిపోయాడు. ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసాన్ని మాత్రము విడిచిపెట్టలేదు. ఒకటే అన్నాడు, యెహోవా ఇచ్చినో యెహోవా తీసుకుని పోయినో, దేవుడి నామానికి మహిమ కలుగును గాక అని దేవుని ఏం చేశాడు? స్తుతించాడు. అందుకే దేవుడు యోబుని 200గా ఆశీర్వదించాడు. వాక్యం విన్న ప్రియ సహోదర సహోదరి, దేవుడు దారిలో నిలబడి ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మనను విడిచిపెట్టాడు. మనం దేవుడి దారిలో నిలబడి ఉంటే, దేవుని యొక్క అడుగులో మనం నడిచినట్లయితే, వాక్యం ప్రకారంగా జీవించినట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఎప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ముందు మనం తగ్గించుకొని దేవుని దగ్గర రావాలి. ఏ వాగ్దానం దేవుడు నీకు ఇవ్వని, ఆ వాగ్దానం దగ్గర ఆ పైన ఒక షరతు ఉంటుంది, కండిషన్ ఉంటుంది. కాబట్టి వాగ్దానం ఇచ్చినప్పుడు ఊరికే తీసుకోండి. తీసుకొచ్చిన తర్వాత ఎక్కడితో అయిపోయింది అనుకోవద్దు. కొంతమంది వాగ్దానం ఇచ్చినప్పుడు తీసుకెళ్ళి బైబిల్ పెట్టేస్తారు, ఇంకా మర్చిపోతారు అంతే. ఇంకా అట్లా నెరవేర్చకూడదు. నీకు ఒక చెక్ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ బెడ్ మంచం కింద, పరుపు కింద, పిల్లో కింద పెట్టుకుని సరిపోద్దా? ఏం చేస్తారు? దానికి ఒక డేట్ ఉంటుంది, వ్యాలిడిటీ, ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. ఆ డేట్ అయిపోయింది అనుకోండి, తర్వాత నువ్వు బ్యాంక్కి వెళ్ళి అడిగినా సరే ఆ చెక్ పనిచేయదు. ఆ చెక్ పనిచేయాలంటే ఏం కావాలి? నువ్వు లేచి చెక్ తీసుకొని బ్యాంకు వెళ్ళి ఏం చేయాలి? నువ్వు డీటెయిల్స్ అన్ని ఇచ్చి నువ్వు డ్రా చేసినప్పుడు నీకు డబ్బులు ఇస్తారు. అంతేగాని ఆ చెక్ నీకు దిండి కింద, పరుపు కింద, పెట్ట కింద, బ్యాగులో వాటిలోకి పెట్టుకొని నువ్వు మర్చిపోతే ఆ చెక్కులో ఉన్న డబ్బులు నీకు రావు. దేవుడు వాగ్దానం కూడా చెక్కు లాంటిదే. అది నువ్వు పరుపు కింద, బైబిల్ కింద, ఆ కింద, దాని కింద, దీని కింద, జేబులో, వాటి కింద, వీటి కింద పెట్టుకుంటే దేవుడు వాగ్దానం నెరవేర్చబడదు. నువ్వు లేచి దేవుని సన్నిధికి వెళ్ళి, అంటే మోకాలు వేసి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా ఈ వాగ్దానం నాకు ఇచ్చావు కదా, దీని పట్ల, ఈ వాగ్దానం పట్ల నా జీవితంలో జరిగించు, నెరవేర్చు ప్రభా, హోయలేవా నేను మార్చుకోవటం చెప్పు, నేను మార్చుకుంటాను అని నువ్వు ఆ షరతు ఏంటో తెలుసుకొని దాని ప్రకారం నడుచుకొని నువ్వు వాగ్దానం కోసం ప్రార్థన చేస్తే తప్పకుండా వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడదు. అంతేకాకుండా నువ్వు బ్యాంకు వెళ్ళకుండా నువ్వు ఎట్లయితే ఇంట్లో కూర్చుని ఉంటావో అట్లా నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు కూర్చుంటే ఆ వాగ్దానం అనేది నెరవేర్చబడదు. దేవుడికి ఏ వాగ్దానం ఇవ్వని అది నెరవేర్చబడాలంటే నువ్వు మోకాలేసి దేవుడిని ప్రతిరోజు ఏం చేయాలి? అడగాలి. దేవా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు. నువ్వు నోరు తీసి అడిగితే దేవుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అంతేగాని ఇచ్చాడు కదా అని చెప్పి దాన్ని ఎక్కడ పెట్టుకొని ఏదో ఇచ్చాడు కదా, ఏ వాగ్దానం ఇచ్చాడు అంటావని చెప్పి నీకే గుర్తు లేకుండా, అసలు ఏ వాగ్దానం ఇచ్చాడో నీకు తెలియకుండా ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 2026 వస్తుంది కదా, 31 డిసెంబర్ 2025లో అప్పుడు వాగ్దానం ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఓహో ఇది పోయిన సంవత్సరం వాగ్దానమా, అవునా ఇది వచ్చిందా, నేను చూసుకోలేదే అంటే ఎలా నెరవేర్చబడుతుంది? అది మనం చూడాలి, చదవాలి, దాని ప్రకారం మనము నడుచుకోవాలి. అప్పుడు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినా సరే, ఆ ఇచ్చే 2-3 వాగ్దానాలు కాదండి, బైబిల్లో అన్నీ కూడా ఏమున్నాయి? ఎన్ని కూడా వాగ్దానాలే. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? మొత్తం ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అందుకు ఒక పాట ఉంది కదా, ఏముంది? వాగ్దానములు అన్నీ కూడా నావే, వాగ్దానములన్నీ కూడా నావే. ప్రతి వచనము, ప్రతి అధ్యాయము దేవుడిచ్చిన వాగ్దానం.
కాబట్టి ఇందులో బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు వాగ్దానాలు మనకి దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి బైబిల్ చదవండి. ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మనం తగ్గించుకుని ప్రార్థన చేసి ప్రభు దగ్గరికి వచ్చి ఆ షరతు ఏంటో మనం తెలుసుకొని దాని ప్రకారం మనం నడుచుకున్నప్పుడు, మనం చేయాల్సిన పని మనం చేసినప్పుడు దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. మనం చేయాల్సిన పని మనం చేయకుండా దేవుడు చేయాల్సిన పని దేవుడు చేయడు. ఆయన చేయాలంటే మనం చేయాల్సిన పని మనం చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని మనం చేద్దాం. దేవుడి వాగ్దానం మన చేతిలో నెరవేర్చును గాక. ఆమేన్.